ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల్లోనూ పిల్లలకు జన్మనిచ్చే మగజీవులు నీటి గుర్రాలు మాత్రమే. నీటి గుర్రాలు పిల్లలకు జన్మనిచ్చి వాటిని పెంచి పెద్ద చేస్తాయి. ఏవైనా ఫుడ్ ప్రోడక్ట్స్ మీద ఇటువంటి గ్రీన్ డాట్ లేదా రెడ్ డాట్స్ చూస్తూ ఉంటాం. ఇవి ఎందుకు వేస్తారో మీకు తెలుసా? ఏదైనా ప్రొడక్ట్స్ మీద గ్రీన్ డాట్ ఉంటే అందులో ఉన్న ఆహారం పూర్తిగా వెజిటేరియన్ అని అర్థం. లేదా రెడ్ డాట్ ఉంటే అందులో ఉన్న ఆహారం నాన్ వెజిటేరియన్తో మిక్స్ అయిందని అర్థం. అమెరికన్స్ టిష్యూ పేపర్కి ముందు టాయిలెట్స్లో కార్న్ కాప్స్ని వాడేవారట. ది బ్యాక్ సీట్ గోస్ట్. 1959 మార్చిలో మాబుల్ చిన్నరి అనే మహిళ కారులో కూర్చున్న ఆమె భర్తను అనుకోకుండా ఆమె దగ్గర ఉన్న ఒక కెమెరాతో ఒక ఫోటో తీసింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఫోటోని కడిగించి చూస్తే అతని వెనకాల బ్యాక్ సీట్లో ఒక మనిషి ముఖం ఆకారం పడింది. ఆమె ఫోటో తీసే సమయానికి ఆ కారులో ఆమె భర్త తప్ప ఇంకెవరూ లేరని ఆమె చెప్పింది. అయితే ఆ ఫోటోని క్షుణ్ణంగా గమనించిన తర్వాత ఆ ముఖం కొన్ని రోజుల క్రితమే చనిపోయిన ఆమె అత్తగారిదని, అంటే ఆమె భర్త యొక్క తల్లిగారిదని గుర్తించారు. అయితే ఆ ఫోటోలోకి విచిత్రమైన ముఖం ఆకారం ఎలా పడిందో ఇప్పటికీ అంత చిక్కలేదు. ప్రపంచంలో మొట్టమొదటిగా కనుగొనబడిన యాంటీబయోటిక్ పెన్సిలిన్. రెడ్ బుల్ కంపెనీ బెంజమిన్ అనే వ్యక్తికి తప్పుడు ప్రకటన ఇచ్చినందుకు గాను $13 మిలియన్ చెల్లించింది. రెడ్ బుల్ కింద రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అనే స్లోగన్ ఉంటుంది. రెడ్ బుల్ డ్రింక్స్ ఎన్ని తాగినా అతనికి రెక్కలు రాలేదని బెంజమిన్ రెడ్ బుల్ మీద కేసు ఫైల్ చేశాడు. అయితే ఈ కేసును సెటిల్ చేయడానికి రెడ్ బుల్ బెంజమిన్కి $13 మిలియన్ చెల్లించింది. మనం ఏదైనా వస్తువుల మీద షాప్ దగ్గర బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్ చూస్తూ ఉంటాం. మనం వాటిని స్కాన్ చేసినప్పుడు స్కానర్స్ ఆ బార్కోడ్లో ఉన్న నల్లని గీతలను స్కాన్ చేస్తుంది అనుకుంటాం. నిజానికి స్కానర్స్ నల్లని గీతల మధ్య ఉన్న తెల్లని ఖాళీలను స్కాన్ చేస్తుంది. మన భూమి యొక్క చుట్టుకొలత 40,075 కిలోమీటర్లు. మనిషి చనిపోయిన 7 నిమిషాల వరకు బ్రెయిన్ వర్కింగ్లో ఉంటుంది.